నరసాపురము గుట్టల నడుమ కోటలోని ఏ రాళ్లను అడిగిన గోలుకొండకిల గుండెల మీద కూసొని ఏ బండను దడిమిన బద్దాలయ్యే శబ్దమురా సర్వాయి పాపన్న గౌండ్లోలా గాండ్రా గొడ్డలిరా సర్దారు పాపన్న బద్దాలయ్యే శబ్దమురా సర్వాయి పాపన్న గౌండ్లోలా గాండ్రా గొడ్డలిరా సర్దారు పాపన్న బహుజన విముక్తి పోరాటానికి బాటలు వేసిన మహనీయుడురా తెలంగాణ జన సాయుధ పోరుకు స్ఫూర్తిని ఇచ్చిన మన యోధుడురా మొఘలుల గుండెల గుణపమురా సర్వాయి పాపన్న వీధోల ఆత్మ బంధువురా సర్దారు పాపన్న మొఘలుల గుండెల గుణపమురా సర్వాయి పాపన్న వీధోల ఆత్మ బంధువురా సర్దారు పాపన్న తోని ఖడ్గం బట్టెనురా అడ్డం వచ్చిన నిజాము దొరల కంఠం నరికెనురా దూదేకులు సాయబులతోని సైన్యం గట్టెనురా. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా గౌడ సంఘం హౌసింగ్ బోర్డు కాలనీలో మా ప్రముఖ గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక యోధుడు, ఒక శక్తి. మరి ఆయన వారసులం, కౌండిన్య వారసులం. మరి ఆయన ఆశయాలను కొనసాగించాలని పదే పదే చెప్తా ఉన్నాం. ఏమీ లేనప్పుడు, మీడియా లేనప్పుడు, ఏం లేనప్పుడు 1600వ శతాబ్దంలోనే 2000 సైన్యంతో 30 ఏళ్ళు గోల్కొండ కోటలు వెళ్ళిన యోధుడు అయితే మరి ఇప్పుడు అన్నీ ఉండి కూడా, అన్ని రంగాల్లో ముందుండి కూడా మనం గౌడ జాతి వెనుకకూతున్నామేమో అనే ఒక బాధాకరం. మరి అన్ని రంగాల్లో ముందుండాలనేదే మన ప్రతి ఒక్క కౌండిని ఆశయం. మరి ఆయన ఆశయం కూడా నా వారసులంతా రానున్న రోజులలో రాజ్యాధిపతులు కావాలా, రాజ్యమేళాలని ఆయన కోరిక. మరి అట్లాంటిది ఆయన ఆశయాలను కొనసాగించాల. ఒక్కోడే అంత కోటకు చక్రవర్తి అయింది కాబట్టి మరి ఇప్పుడు మన అందరము ఆయన వారసులుగా ఆయన రక్తం మనలో ప్రవహించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా అన్ని విధాలు అన్ని మంచిగా ఉన్నాం, రాజకీయంగా కూడా చాలా బాగున్నాం. మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నాడు. మరి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. ఇట్లా చాలా మన గౌడ్స్ ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్క రాజకీయంగా అయితే ఏంది, సేవా కార్యక్రమంలో కానీ అన్ని రంగాల్లో ముందుండాలనేది మా లక్ష్యం. మరి ఆయన ఆశయాలను ఇంకా కొనసాగించాలని మరి కాలనీ ఆర్మూర్ పట్టణ గౌడ సంఘ సభ్యులందరూ ఏకదాటిగా ఉండి ప్రతి దానికి మేము సైతం ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే త్వరలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపనకు చేద్దామని అనుకున్నాం. అనివార్యం వల్ల లేట్ అయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసి తక్షణమే స్పందించుటకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద సైన్యం మనకు ఉంది కాబట్టి మనము ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ప్రతి విషయంలో సేవాభావంలో ముందుండాలని కోరుతా ఉన్నాము. మరి ఇట్లనే ఐక్యత కొనసాగించాలని, మరి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరూ ఏదో ఒక రంగంలో సేవాభావంలో ముందున్నారు. ప్రతి ఒక్కరు ఆర్థిక రంగం అయితే మీ సేవ ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ సంఘానికి ఇంత వైభవం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్క గౌడ సభ్యులందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలుపుతాం. జై కౌండిన్య. సర్వాయి పాపన్నకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన జయంతి ఉత్సవాలకు విచ్చేసిన మా గౌడ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. మా సర్దార్ సర్వాయి పాపన్న మాకు మంచి బిడితిచ్చిపోయిండు, మేము రాజులము అని గుర్తు చేసి ఆయన ఒక రాజుగా, ఒక యోధుడుగా పోరాడి గౌడుల ఉన్నతికి పాటుపడి గౌడన పిలుపుని ఎక్కడో ఉంచిన మహనీయుడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము నడవాలని కోరుకుంటూ గౌడ బాంధవులందరూ రాబోయే కాలంలో ప్రతి వ్యవస్థలో, ప్రతి శాఖల, ప్రతి దగ్గర మన గౌడ బాంధవులు ఉండి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా మా ఆర్మూర్లో కూడా సర్దార్ సాయి పైన విగ్రహానికి మేము అందరం డొనేషన్ మొన్ననే స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఫండింగ్ అవుతున్నది. రాబోయే 6 నెలల 3 నెలల ఒక మంచి విగ్రహం కూడా మా గౌడ బాంధవులందరి తరఫున పెట్టుకుంటామని ఆకాంక్షిస్తూ జై కౌండిన్య. అవకాశం ఇచ్చిన మా హౌసింగ్ బోర్డు గౌడ బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
మహమ్మదీని నువ్వు డబ్బులు ఇవ్వకుంటే తిరగబడాలనేటువంటి ఉద్దేశం తన లోపల కలిగి అప్పటి నుండి నేను ఒక 6 కమ్మరి కుమ్మరి మమ్మదేవుడు తర్వాత చాకలి ఈ మంగలి ఈ 6తోనే తన సైన్యాన్ని తయారు చేసుకోవాలన్నటువంటి వారితోనే సైన్యాన్ని కొద్దిగా తయారు చేసుకొని 600 సైన్యాన్ని తయారు చేసి చివరికి 1200 సైన్యాన్ని తయారు చేసుకున్న తర్వాత తను ఏం చేసిందంటే కొద్దిగా డబ్బు, ఎందుకంటే ఆయుధాలు కొని వీళ్ళ పైకి దిగబడాలనేటువంటి ఉద్దేశంతో తన కొంత మట్టుకు దొరలు అంటే ఎవరున్నారో ఆ రోజులలో ఎవరైతే అరాజ్యాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి దోపిడీగా కానీ లేక బలవంతంగా కానీ ఒక డబ్బును జమ చేసి ఈ హైదరాబాద్ గోల్కొండ ఇట్లా వశపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తన ఏం చేసిందంటే 4,000 ఆ రోజులలో 4,000 రూపాయలు సామంతరాలకు ఇచ్చి గోల్కొండపై మొట్టమొదటిసారి తన ఆ యొక్క వశపరచుకోవాలనే ఉద్దేశంతో గోల్కొండని వశపరచుకున్న తర్వాత కూడా తను ఏం చేసిందంటే ఇంకా కొద్ది సైన్యాన్ని తయారు చేసుకొని అదే విధంగా సుమారు 12 కోట్లను తయారు చేసుకొని 1650 అయితే ఆ 1650 నుండి చిన్నతనం నుండి తన చైతన్యాన్ని పూర్తి చేసుకొని చిన్నది వరకు 1610 లోపల తన కొద్దిగా ఈ కోటను వశపరుచుకొని చిన్నది వరకు హన్మకొండ కోటని వశపరుచుకునేటప్పుడు అప్పుడు మహమ్మదీయులు ఏం చేసినట్టు తిరగబడి ఆ తిరగబడినటువంటి వాళ్ళని ఎదుర్కోలేక నేను చిత్తేశ్వరకు వీళ్ళు ఎంతైనా చంపేస్తారనేటువంటి ఉద్దేశంతో పారిపోయి అప్పుడు తన యొక్క స్వగ్రామమైనటువంటి ఊరికి వచ్చి దొంగతనాన అల్లుగీతని ప్రారంభించిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ పట్టుకుంటే నన్ను ఎట్లా చంపేస్తారని